హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ప్రస్తుతం అమరావతి అనేది ఇప్పుడు మంచి భూమిలో వెళ్తుందన్నమాట. ఎందుకంటే మనం అఫీషియల్ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఏదైతే ఆయన సోషల్ మీడియా వేదికగా ఏదైతే కొన్ని పోస్ట్ పెడుతున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ పెడుతున్నారు. సో అమరావతిలో అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్ పరంగా. అమరావతి, గుంటూరు, విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం దాదాపుగా 10,00,00,000, 8,00,00,000, 5,00,00,000 దాకా వెళ్తుంది ఎకరం పొలాలు. సో అది కాకుండా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఆ దగ్గరలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే విజయవాడ, గుంటూరు అయితే మనం ఇన్వెస్ట్ చేసే సిట్యుయేషన్‌లో అయితే లేము. అది కాకుండా వేరే ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉందా ఇన్వెస్ట్ చేయడానికి? ఇది చాలా పెద్ద ప్రశ్న. మీకు ఈ మధ్యలో చూసుకుంటే లాస్ట్ టైము ఐఆర్ఆర్ కడతామని అదానీ గ్రూప్ వచ్చింది. హ్మ్. సో వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దానికి అయ్యే ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే గవర్నమెంట్‌ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని రాయితీలు అడిగారు. భూమి కానీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కానీ. సో ఆ విధంగా చూసుకుంటే ఐఆర్ఆర్ డెవలప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎన్ని రోజులు అని చెప్పలేం కానీ బట్ డెవలప్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తాయి. ఐఆర్ఆర్ అదాని గ్రూప్. అదానీ ఎక్కడి గ్రూప్. నుంచి స్టార్ట్ అయ్యింది సార్ ఐఆర్ఆర్ అనేది? ఐఆర్ఆర్ అనేది మీకు కంచికర్ల, కేతనకొండ నుంచి స్టార్ట్. కేతనకొండ నుండి టువర్డ్స్ ఇబ్రహీంపట్నం ఓకే. మీకు వచ్చే ఛాన్స్. అక్కడ దూరం 10-15 దూరంలో పరిటాల రైల్వే స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. అంటే కంచికచర్ల నుంచి ఇబ్రహీంపట్నం మధ్యలో పరిటాల వస్తుంది. పరిటాల, దాని తర్వాత కేతనకొండ ఇన్నర్ రింగ్ రోడ్. ఓకే. సో ఇబ్రహీంపట్నం నుండి మళ్ళీ విజయవాడ వెళ్తే మీకు రేట్లు పెరిగిపోతాయి. అవును. సో అందుకని ముందు కొనుక్కుంటే కొద్ది తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యలో ఉంది, సగానికి అటు సగానికి ఇటు కదా. ఎప్పుడైనా రౌండ్ ఆఫ్ చేసినప్పుడు 10.6 ఉంటే 11 అంటాం, 10.3 అంటే 10 అంటాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం మధ్యలో పరిటాల, కేతనకొండ ఈ దాటితే ఇబ్రహీంపట్నం మళ్ళీ టువర్డ్స్ విజయవాడ హైవే వెళ్తాం. సో విజయవాడ దగ్గరికి వెళ్తే రేట్లు పెరుగుతుంటాయి. సో ఈ ఏరియా అప్కమింగ్ ఏరియా, ఇప్పుడైనా పెట్టమని చెప్పి బట్ ఇట్ ఇస్ అప్కమింగ్ ఏరియా. డెవలప్మెంట్స్ ప్రకారం చూసుకుంటే అది అప్కమింగ్ ఏరియా. అట్లానే ఓఆర్ఆర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసి 32,000 crores శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది, కొద్దిగా రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కా. అంటే డబ్బులు రావడం లేట్ అవ్వచ్చు, డబ్బులు రావడానికి వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయితే ఇంక స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏపీకి కావాల్సినట్టే ఫండింగ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లస్ కంపెనీస్ రావాలి. కంపెనీస్ అంటే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ మాట్లాడుతున్నారు, రోడ్డు కనెక్టివిటీ మాట్లాడుతున్నారు, ఐఆర్ఆర్ మాట్లాడుతున్నారు, ఓఆర్ఆర్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే మనకి చాలా పాజిటివ్ వైబ్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చంద్రబాబు వచ్చి 4-5 నెలలు అయినట్టుంది. మేబీ నెక్స్ట్ ఒక 1 year లోపల కంప్లీట్ క్లారిటీ రావచ్చు. అసలు అమరావతి దగ్గర ఏం డెవలప్ అవుతుంది, కేతనకొండ దగ్గర ఏం డెవలప్ అవుతుంది, కంచికచర్ల దగ్గర ఏం వస్తుంది అనేది కొద్దిగా క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే విజయవాడ టు హైదరాబాద్ మనం ఒకప్పుడు 20-30 years బ్యాక్ విజయవాడే ఫేమస్ ఉండేది. విజయవాడ హైవే అంటే ఫేమస్. కానీ తర్వాత గవర్నమెంట్లో మారుతున్న కొద్ది కొద్ది ప్రియారిటీస్ మరి, ఇంపార్టెన్స్ మరి అలాగలా విజయవాడ హైవే ఆల్మోస్ట్ డమ్మీ చేస్తారు. తర్వాత ఇటు వచ్చేసారు మన బెంగళూరు హైవే, ముంబై హైవే ఇటు. సో మళ్ళీ ఆ పక్కనే డెవలప్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు గవర్నమెంట్ కొద్దిగా దెబ్బతిన్నది. సిటీలో అందరూ వచ్చి అవుట్ సైడ్ ఎవరు వేయలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే దాని మీద ఫోకస్, ఇప్పుడు ఈస్ట్ జోన్ ప్రకారం ఫోకస్ మొదలుపెట్టారు. అటు విజయవాడ హైవే కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, అటు సాగర్ హైవే కానీ అది కొద్దిగా వీక్ ఉందని చెప్పాలి. కాకపోతే రానున్న రోజుల్లో నెక్స్ట్ 2-3-4 yearsలో ఈ ఏరియాలు పికప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అదేవిధంగా అక్కడ చూసుకుంటే మీకు పుష్కర్ ఘాట్ వస్తుంది, సంగం ఘాట్ అని ఇబ్రహీంపట్నం దగ్గర. అక్కడ అది కూడా ఒక టూరిస్ట్ పాయింట్. మేబీ ఎవ్రీ 12 years వస్తుంది. నెక్స్ట్ 2028లో వస్తుంది అనుకుంటా. అవును, 2028 వస్తుంది. అక్కడ అంతకుముందు నాకు గుర్తుండి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు బోయపాటి శ్రీను అక్కడ సెట్ చేసి ఆ షిప్ అది డెకరేట్ చేసి దానికి అవార్డు కూడా వచ్చినట్టుంది ఆయన డైరెక్టర్కి, బోయపాటి శ్రీనుకి సీఎం గారు ఇచ్చారు. సో అంటే అది ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ప్లేస్. పుష్కరాలు అనేది వేల లక్షల మంది వస్తారు స్నానాలకి రోజుల్లోనే, ఒక్కొక్క రోజుకి 1000 మంది వస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఐఆర్ఆర్ మాట్లాడుతాం, అక్కడ ఓఆర్ఆర్ మాట్లాడుతాం, ఇటు కంచికచర్ల మాట్లాడుతున్నాం, పరిటాలు మాట్లాడుతున్నాం, దాని తర్వాత ఇబ్రహీంపట్నం మాట్లాడుతున్నాం, కేతనకొండ మాట్లాడుతున్నాం. అంటే ఈ ఏరియా ఇప్పుడే అయిపోద్దని చెప్పిన ఒకసారి శాంక్షన్ వర్క్ స్టార్ట్ అయిందంటే, తవ్వడం స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా రేట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఎవరైనా ముందు ఒక 5-10 years వెయిట్ చేయాలి అక్కడ పెట్టుకోవాలంటే. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ రేటు 1-1.5 crores per acre ఉంది. ఎక్కడ సార్? ఇప్పుడు అది మనం కంచికచర్ల దగ్గర నుండి వస్తున్నాం కదా, కంచికచర్ల టు పరిటాల రైల్వే స్టేషన్, ఇబ్రహీంపట్నం మధ్యలో
1 to 1.5 crores నడుస్తుంది. ఓకే. అదే ఆపోజిట్ సైడ్ చూసుకుంటే మీకు రఫ్లీ 3.5 crores నడుస్తుంది. అంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత. ఇబ్రహీంపట్నం టు దాటిన తర్వాత టువర్డ్స్ విజయవాడ. ఓకే. సో ఆల్మోస్ట్ డబుల్ రేట్ ఉంది. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు 1-2 crores మధ్యలో 1 crore 1.25 కొనుక్కున్నారు అనుకోండి, 5 years 10 times 5 times అయిపోతుంది. అంటే 1.5 కాస్త 7.5 crores అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. బట్ ఇదంతా ఒక్క పాయింట్ మీద వ్యాలిడిటీ ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పిన వ్యాలిడ్ ఎప్పుడంటే గవర్నమెంట్ ఫండ్స్ వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని నమ్మకుంటేనే పెడతారు జనాలు. అది ఇంపార్టెంట్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి ఉన్నాడంటే సీఎంగా అది చేపట్టిన తర్వాత డిలే అవ్వచ్చు కానీ బట్ కాకపోవడం అంటూ ఉండదు. ఓకే. సో ఓవరాల్గా మన డెవలప్మెంట్ అమరావతిలో వన్ ఆఫ్ ది ప్లేస్, అపార్ట్ ఫ్రమ్ రింగ్ రోడ్ కూడా ఉంది, అక్కడ రింగ్ సెంటర్ ఉంది అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర, అది కూడా హైలైట్ అయిపోతుంది. ఇంకా విజయవాడ, అమరావతి, గుంటూరు అయితే మనం మాట్లాడక్కర్లేదు. స్లోగా ఆల్రెడీ ఇప్పుడు గ్రోయింగ్ పిచ్లో ఉన్నాయి. అక్కడితో పోలిసి ఇక్కడ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు రేటు. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కంచించర్ల నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టుకోవచ్చు. అందులో 2 బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. పరిటాల రైల్వే స్టేషన్ ఒకటి, కేతనకొండ ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి. సో ఈ పరిటాలను ఇప్పుడు బ్రేక్ డౌన్స్ మనం చూసుకున్నట్లయితే పరిటాలను, కేతనకొండ ఈ 2 segments లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఆ పాయింట్ నుండి కేతనకొండ దగ్గర నుండి లేదా ఇటు పరిటాల ఆ ఏరియా ఎక్కడైనా మీకు 10, 20, 30 kilometers ఎక్కడైనా అయిపోతుంది. జనరల్గా ఇప్పుడు ఇక్కడ నుండి కృష్ణా రివర్ క్రాస్ చేస్తే 15 నిమిషాలు వెళ్ళిపోతాం మనం. అవును. కానీ ఒకవేళ ప్రాజెక్ట్ అవ్వకపోతే మాత్రం 1 గంట 30 గంట పడుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే కనుక మనం అనుకునే ప్రకారం 15 minutes డ్రైవ్ అంటే చాలా తగ్గిపోతుంది. నది దాటితే అదే అమరావతి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనుకోండి. ఇప్పుడు మనకి కాళేశ్వరం, పోలవరం చూసి చాలా డిలే అయింది. ఆ ప్రాజెక్ట్స్ డిలే అయినప్పుడు కొద్దిగా అప్లికేషన్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు శ్రీశైలం ఏమో అనుకున్నాం ఫార్మాసిటీ అని, తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అయింది, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడే కొద్ది క్లారిటీ ఇస్తుంది. 4 sustainable city వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది, ఐటీ కారిడార్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. సో మళ్ళీ కొద్దిగా ఊపు అందుకుంటుంది. అందుకోవాల్సి ఉంది. ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. 20 ఎకరాల్లో వస్తుంది, గ్రీన్ మెగా టౌన్షిప్ వస్తుంది, ఏఎస్ సిటీ వస్తుంది, స్కిల్ వర్క్ సిటీ వస్తుంది. అట్లనే అక్కడ ఆంధ్రాలో కూడా అవన్నీ వస్తాయి. ఇంచుమించు ఇక్కడ వచ్చిన ఏఎస్ సిటీ. ఇప్పుడు మన లోకేష్ బాబు వెళ్ళినప్పుడు అక్కడ యూఎస్ టూర్లో చాలా మందితో మాట్లాడే ఎలక్ట్రికల్ వెహికల్స్ది ఏ యూనివర్సిటీ వస్తుంది. సో అట్లనే స్కిల్డ్ వర్క్ సిటీ అక్కడ కూడా వస్తుంది. మేబీ అక్కడ కూడా ఇక్కడ ఆనంద్ మహేంద్ర గారు అక్కడ కూడా ఎవరిని పెట్టి అక్కడ కూడా చైర్మన్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏపీకి డెవలప్మెంట్ ఫ్యాక్టర్. కానీ టైం పడుతుంది. నేను ఇమీడియట్లీ రేపు అయిపోతుందని చెప్పను. అది స్టార్ట్ అవ్వడానికి ఇంకో 6 నెలలు 1 year పడుతుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం 3, 4, 5, 6 years పడుతుంది. బట్ ఇప్పుడు కొనుక్కుంటే మీరు స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎస్క్వేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ అవుతుంది వెళ్ళి రేట్ అలా పెరుగుతూ ఉంటుంది. సో 1 crore కొనుక్కున్నది కాస్త ప్రాజెక్ట్ అయ్యేసరికి 4 crores 5 crores అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.